పరిణామక్రమం తెలియదు. ఎక్కడి నుంచి తెలుస్తుంది మీకు పరిణామక్రమం? మనం ఎక్కడ ఉన్నాం తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? సోర్స్ ఏంటి? ఎలా తేడా? మనం నరకీటకులమా, నర పశువులమా, నర పిశాచాలమా? ఎలా తెలుస్తుంది? గురువు దగ్గరికి ఆకర్షణ వెళ్ళి చచ్చేంత వరకు ఆయన దగ్గర ఉంటే నరకీటకం. ఎందుకంటే గురువు పని ఏం చేయదు. గురువు ఏం చెప్పాడు? గురువు మాట వినవు. గట్టిగా ఉండొచ్చు మీకు. నిన్న ఉదాహరణ కూడా ఇచ్చాను. ఎందుకు మనం గురువు మాట వింటాం లేదు. గురువు మాట వింటే ఆయన ఏం చెప్తే అది ఆచరిస్తాం. దానికి మీ బుర్ర పెట్టాం. చేత గురువు దగ్గరికి వెళ్ళాము, ఆయన కాళ్ళు పట్టుకుంటాం, ఆయన ఏదేదో చేసేసాడు అంటే ఆయన చేస్తాడు. చేయలేదు. ఆయన వరదానాలు ఇవ్వడు. మీరు గురువుల దగ్గరికి వెళ్ళొద్దు అని నేను అంటాను. ఏ స్థాయిలో వెళ్తున్నారు తెలుసు. సరే, నరకీటకం అంటే గురువు లైట్ దగ్గరికి వెళ్ళాము, ఆయన వెలుగులో ఉన్నాం, చచ్చేంత వరకు ఉంటాం. గురువు ఎలాగా దీపంగా పోతుంది తెలిపోతాం. నర పశువులు కొంతమంది ఉన్నారు, అసలు గురువుల దగ్గరికే వెళ్ళారు. లైట్ చూస్తే భరించలేదు కదా పశువులు, అగ్ని చూస్తే పారిపోతుంది. సరే, వాళ్ళు ఎవరో మనకు అనవసరం. నర పిశాచాలు గురువు శక్తిని వినియోగించేస్తారు. ఈ మాటల్లో ఎవరిని కించపరచడం లేదు, ఎవరిని తప్పు పట్టడం లేదు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయిని మనం తెలుసుకుంటాం. ఇంతకంటే గొప్పగా ఏం లేదు. కానీ కనీసం ఎక్కడికి వెళ్ళాలి? మానవులుగా పశువులు, పిశాచములు, కీటకములు మానవుల్లాగా. మరి మానవులలాగా జీవించడానికి ఏం చేయాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ విద్య ఎలా నేర్చుకుంటాము అంటే లైఫ్ డివైన్, జీవన్ దేవతను ఉపాసన చేయడం నేర్చుకోండి అని గురువు గారు 3వ వారం అనుకుంటారు. చాలా స్పష్టంగా రాశాడు. మొత్తం ఇంతలా పుస్తకం రాశాడు. శ్రీ అరవిందో లైఫ్ డివైన్ అనే పేరుతోనే ఆ పుస్తకం రాశాడు. మీలో ఉన్నటువంటి దేవత్వాన్ని మీరు ముందు పట్టుకోండి. ఆత్మలు బాగా వచ్చిన వాళ్ళని చేర్చుకుని వాళ్ళకి సరే బాగా తెలివితేటలు వాడికి కాస్త అలా కృషి చేస్తే వాడికి ఎలాగో ర్యాంక్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి రెసిడెన్షియల్ కాలేజీకి వెళ్ళి ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్లో వాళ్ళకి ఎన్ని మార్కులు ఉన్నాయని అనుకుంటుంది. తర్వాత మీకు ఇంకోటి తెలుస్తుంది. చాలా చోట్ల రెసిడెన్షియల్ కాలేజెస్లో అలాంటి వాళ్ళకి వాళ్ళే డబ్బు పెట్టుకుంటారు. అన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ నాకు తెలియదు అంటే నేను చెప్పలేను, కానీ చాలా చోట్ల. ఎందుకు చెప్తున్నాను అంటే మరి రెసిడెన్షియల్ కాలేజీ వాళ్ళే చేయగలిగినప్పుడు జ్వాలాకు మహర్షి రాసిన పతంజలి యోగ సూత్రాలు చెప్పేవాళ్ళ నుంచి అది మీరే అవస్థపడాలి. ఎవరు వచ్చాడు, వాడికి పట్టింది, వాడికి అంత ఇంట్రెస్ట్ ఉంటుంటే భారతదేశంలో ఏడ్చేదే కదా. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమం. మీరు ఏమి పొందదలుచుకున్నా ఈ 8 మీకు తెలియకుండానే జరుగుతుంది. ఏం పొందదలుచుకున్నా ఆధ్యాత్మికతే కాదు, మీకు ఏం కావాలన్నది. సినిమాకి వెళ్ళాలి, యమ నియమాలు ఎక్కడున్నాయి? అక్కడ ముందు సినిమా హాల్ కట్టేవాడు హాల్ కట్టాలి కదా. సినిమా హాల్ అయితే ఎక్కడికి వెళ్తాడు? వాడు ఎలా కట్టింటాడు? సొసైటీలో ఎలా ఉండాలి, వాడు ఎలా ఉండాలి. యమ నియమం. సొసైటీలో అలా ఉండకపోతే మీరు చూడలేరు కదా. ఈ నియమం భావం అర్థమైంది కదా. యమ నియమాలు అంటే యమము అంటే సోషల్, నియమము అంటే ఇండివిజువల్. యమము ఏంటి? సొసైటీలో వాడికి ఏముంటాయి కదా రూల్స్ రెగ్యులేషన్స్, ఇది దీనికి ఇంత కట్టాలి, ట్యాక్స్లు అవి అంతా వాడు కరెక్ట్గా కడుతూ ఉంటే హాల్ ఉంటుంది. కట్టకపోతే నియమం ఏంటి? కట్టవలసిన టైంకి
చేయగలరు. అంటే యమ నియమాలు అక్కడ వచ్చేసి దాని తర్వాత సినిమా చూడటానికి వచ్చేవాడు దాని మీద ఇలా వేసి పర్చేస్తే నాకు డౌట్ఫుల్ ఆ హాల్ రన్ అవుతుందో అవుతుంది కాదు. ఇంకా అక్కడ ఏముండాలి? ఆసనాలు, మళ్ళీ ఆసనాల్లో లెవెల్స్ ఉంటాయి కదా. ఆ ఆసనాలు మీ ప్రాణశక్తి. ప్రాణశక్తి అంటే ధనం. అంతే కదా, ₹1 పోతే ఎంత బాధపడిపోతుంది, మన ప్రాణాలు విలువలేదు. జ్వాలాపూర్ మహర్షి అయితే ధనం అంతా ప్రాణమే అని చెప్తారు. చేత ఆసనాలు మళ్ళానికి ఏ ఆసనం కావాలి అంటే ఏం కావాలి? ప్రాణశక్తి కావాలి. ఇంకా ప్రాణశక్తులు కావాలి. మధ్యలో కోకో తాగాలన్నా, కోకో కోలా తాగాలన్నా, లేకపోతే వెళ్ళాలి కదా కార్లో లేట్లో మళ్ళీ దానికి ప్రాణశక్తి కాదు. యమ నియమ ఆసన ప్రాణాయామం. కానీ మీరు సినిమా చూస్తూ మీ మనసు ఎక్కడికో వెళుతుంది అనుకోండి. సినిమా మీద మనసు లగ్నం కావడం లేదో ఊహించుకోండి. అలాంటి స్థితి మీకు ఎవరికి లేదనుకోండి. మీరు పిచ్చాహారం చాలా స్ట్రాంగ్. కానీ అలాంటి మనుషులు ఎవరైనా ఉన్నారనుకోండి, భావార్థంగా చూస్తున్నాడు, ఏదేదో విడిపోతుంది, ఏదో ఆలోచించుకుంటున్నాడు, జాగ్రత్త పెట్టుకుంటున్నాడు, మనస్సు అక్కడ కేంద్రీకరించిందా లేదు, చూడగలుగుతాడు సినిమా. ఇంకా కనీసం ఆ సినిమా చూస్తున్నప్పుడైనా చెవులు ఎక్కడ ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి, బుర్ర, అంతే కదా. నల్లి కుడుతుంది. కొన్ని ఊళ్ళల్లో నేను సినిమా హాల్లో ఎలకల్ని కూడా నన్ను కొట్టడం చూసాను. అయినా వెళ్తున్నాను కదా. మీరు వెళ్తున్నారో లేదో నాకు తెలియదు. నేను వెళ్తున్నా, రేపు 3వ తారీఖున మధుగిరా కూడా వెళ్తున్నాను. అంచేత ఏదో ఈ లెక్చర్స్ ఇస్తూ ఉంటే సినిమా చూడడం మానేయమంటారు. ప్రత్యాహారం అంటే అర్థమైందా? నన్ను నెత్తులు పీల్చేస్తుంది, దోమలు పుట్టుతున్నాయి, స్కిన్ తెలుస్తుంది కదా పుట్టినట్టు అది. కానీ ఇలా అనేసుకుని ఏం చేస్తున్నాం మనం? సినిమా చూస్తున్నాం. ప్రత్యాహారం అంటే అర్థం కదా, ఇంద్రియాలు నువ్వు చేస్తున్న పని మీద లగ్నం అవ్వడానికి ఎలా ఉండాలో నేర్చుకుంటాను. మెల్లిగా ప్రత్యాహారం తర్వాత ఏమొస్తుంది? కనీసం ఆ సీక్వెన్స్ అయితే కరెక్ట్గా గుర్తుంచుకోవాలి. మెల్లిమెల్లిగా మీ మనస్సు సినిమాలో జరుగుతున్న సంఘటనలో ధారణ చేస్తుంది. ధారణ చేస్తుందంటే ఇంకా దానికి స్పందించడం మొదలెడుతుంది మెల్లిమెల్లిగా. ఇదంతా నిమిషాల్లో జరిగిపోతుంది. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పడుతుంది. కానీ మెల్లిగా ఏమవుతుంది? ఇంతమంది నేను కూర్చొని ఉన్నాం. ఇప్పుడు రేపు మగధీరాలో నేను అదే చూడబోతున్నాను 3వ తారీఖు. ఇంతమంది కూర్చొని ఉన్నారు. మేమంతా యమనియమ సినిమా హాల్, ఆసన మా ప్రాణశక్తి సినిమా హాల్. యమనియమ ఆసన ప్రాణాయామ టికెట్ కొనుక్కున్నారు. అందులో బ్లాక్లో పట్టే ₹3,000 కూడా పెట్టి కొంటున్నారు. ఇవాళ నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ముందు నాకు నచ్చదు, 5 నచ్చుతుంది. ఇంకా ₹5,000 పెట్టి కొనుక్కుంటే దాని దమ్ము వేరు కదా. ప్రాణాయామం అంటే అర్థమైంది కదా. ముక్కు మూసుకుని కూర్చొని గాలి పీల్చడం అనే మూర్ఖత్వం ఇంకా చేయకండి. అది కరెక్ట్. అది మీకు అది ఆరోగ్యం ఇస్తుంది, మీకు శక్తిని ఇస్తుంది. కానీ అది ప్రాణాయామం కాదు. ఋషులు మీ సామర్థ్యం, మీకున్నటువంటి వనరులు మీరు దేనికి ఇస్తున్నారు? సినిమా గురించి చెప్తున్నాను ఇదంతా. యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారార్థం కదా. నాకు మాత్రం హైదరాబాద్లో నేను వెళ్ళేది హాల్, మందులు లేవు. అంచేత నేను ఆ ప్రత్యాహారం చేసుకోవాలి. మిగతా ఉన్నాయో నాకు తెలియదు. కానీ మెల్లిమెల్లిగా సినిమా స్టార్ట్ అయ్యాక ఏమవుతుంది? ఇంతమంది కలిసి వెళ్ళాము, ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, నా స్నేహితులతో వచ్చాను అని ఆలోచించాము. మెల్లిగా దేని మీద ధ్యానం వెళ్తుంది? సినిమా మీద. కానీ నేను చూస్తున్నాను ఇంకా తెలుసు. ఇంకాసేపు సినిమా చాలా బాగుంటే నన్ను నేను మర్చిపోతాను. సినిమాలో పూర్తిగా నేను అది సమానం. జత యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి జరగలేదనుకోండి, మీరు సినిమాలో లీనమైపోయి మిమ్మల్ని మీరు మర్చిపోలేదనుకోండి, అప్పుడు సినిమా బయటకు వచ్చేమంటారు? ఆ సినిమా చాలామంది నిరంతరం సమాధి స్థితికి తీసుకెళ్తే ఆ పిక్చర్ ఏమవుతుంది? హిట్ అవుతుంది.
అంతే కదా 100 రూపాయలు ఆడుతుంది అంటే అది ఇప్పుడు ఆడించవచ్చేమో నాకు తెలియదు. రెసిడెన్షియల్ కాలేజీ గొడవలు అక్కడ ఉన్నాయేమో, ఎవరి గోళ వాడిది. కానీ ఏ కోరిక తీరాలన్నా మీకు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి కావాలి. ఏం చేయాలన్నా ఏమి చేయాలన్నా ఉండాలి. ఈ పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇవే పాయింట్స్ పరిణామ క్రమంలో మనం ఎక్కడున్నాము అని తెలుసుకోవడానికి వాడితే ఋషుల మార్గంలో చేత మీరు మళ్ళీ కొత్తగా మొదలెట్టకండి. ఆసనాలు ప్రాణాయామాలు అవి చేయడం మీకు తెలుసు ఆల్రెడీ. చేయాల్సింది ఏంటి? గోల్, లక్ష్యం. పూర్తిగా మీరు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? మీరే ఆ లక్ష్యం అయిపోతారు. సినిమా చూస్తున్నప్పుడు ఈ పిక్చర్ అవుతే మీరే సినిమాలో మునిగిపోతారు కదా, అది సమాధి. అప్పుడు ఆ ఋషుల స్థాయికి దిగిపోతారు. కానీ ఇదంతా దేని గురించి చెప్తున్నాను నేను? పరిణామ క్రమం గురించి తెలియకుండా ఈ పూజలు వ్రతాలు చేసుకుంటూ ఇంకొక అద్భుతమైనటువంటి అతి నీచమైనటువంటి భావన ఆధ్యాత్మికతలో పరిగణించింది. మా ఇంట్లో పూజ చేసుకుంటున్నామండి. ఇంత ఆ రోజు నేను మీటింగ్ ఏదైనా పెట్టాను అనుకోండి, ఆ మీటింగ్ కూడా ఎందుకు అంటే వరలక్ష్మి వ్రతానికి పెట్టాను అనుకోండి. మీ రియాక్షన్ ఏమవుతుందంటే మరి మా ఇంట్లో పూజ, దసరా నవరాత్రులు క్లాసులు పెడుతున్నప్పుడు ఈ ప్రశ్న వచ్చేది, మరి మా అమ్మకు ఎవరి భోజనం పెడతాను? నేను వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి దుర్గాదేవికి వాళ్ళకి మీరు అన్నం పెడితే తప్ప గతి లేదు అని మీకు అర్థమైనంత నాకు అర్థం కాలేదు. నేనంతా ఈ ప్రపంచాన్ని అందరికీ కూడా ఆమె తిండి పెడుతున్నాను అనుకుంటున్నాను. మీరు ప్రసాదం పెట్టకపోతే ఆవిడకి కోపం వస్తుంది, మిమ్మల్ని శపిస్తుంది. భలే అమ్మ దొరికింది మీకు. మీరు ఆవిడకి ప్రసాదం ఇవ్వకపోతే అమ్మ ఏం చేస్తుంది? మిమ్మల్ని చంపేస్తుంది. ఆవిడ పని అంతే కాదు. ఆ మూర్ఖత్వాలు వచ్చి బయటికి. ఎందుకు చెప్తున్నాను? భారతీయ స్వాతంత్రంలో వినాయక పూజ చాలా ముఖ్య పాత్ర వహించింది. తెలుసా మీకు? చాలామందికి అసలు భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందో కూడా చాలామంది. గోఖలే మహారాష్ట్రలో స్టార్ట్ చేశారు వినాయక నవరాత్రులు. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే. ఆయనేమో స్వాతంత్రం కోసం చేశాడు, ఇప్పుడు చందా కోసం చేస్తున్నారేమో, నాకు తెలియదు ఎందుకు చేస్తున్నారు. వాళ్ళు లడ్డూలు కూడా వేలం వేస్తున్నారు. పాపం వినాయకుడికి చెందవలసిన లడ్డూలు వేలం వేయగలుగుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దీనికి అందరికీ ఏకైక కారణం ఏంటి అంటే దైవత్వం అంటే ఏంటి? మీరు బొమ్మ తయారు చేసుకున్నారు, మీ ఇష్టం వచ్చిన పూజలు చేస్తున్నారు, మీకు నచ్చిన పూజలు చేస్తున్నారు. ఆ పూజకి ఎవరైనా అడ్డొస్తే ఏం చేస్తారు? మీరు చంపేస్తారు. మూర్ఖత్వం నుంచి బయటపడదు. దాని గురుదేవులు అందించిన విధానం ఏంటంటే పరిణామ క్రమం గురించి మనం చెప్తున్నాం కనుక జీవన్ దేవత ఉపాసనా విధానాన్ని వినాయక పూజలాగా అందరికీ తెలియజేయండి. ఋషుల కార్యక్రమాన్ని మీరు చేయదలుచుకుంటే పరమ పూజ గురుదేవుడు ప్రపంచానికి అందజేసిన దాన్ని మీరు చెప్పదలుచుకుంటే, మేము ఆయన అడిగినప్పుడు, నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు వెళ్ళినప్పుడు, మరి మా ఇంట్లో ఇంతమంది దేవతలు వాళ్ళు, ఏ దేవత ఉంటాయా మీ దగ్గర? దేవత ఉంటే ఎలా ఉండాలా? శ్రీరామకృష్ణ పరమహంస కాళీదేవిని ఉపాసన చేస్తే కాళికాదేవి కదలింది. దేవతలు మీ ఇష్టం వచ్చినట్టు కాదు, దేవతకి ఇష్టం వచ్చినట్టు మనం. ఆ సింపుల్ పాయింట్ మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ఓ పద్ధతి లేదు, క్రమం లేదు. లలితా సహస్రనామం చాలామంది చదువుతారు. నాకు తెలిసిన వాళ్ళే కోట్ల పారాయణ చేస్తారు. గురువు ఆశ్రమం దగ్గర నేను ఒక విచిత్రమైనటువంటి సంఘటన చూశాను. నా జీవితంలోనే జరిగింది. ఒకడు సైకిల్ మీద వచ్చాడు, ఒకడు స్కూటర్ మీద వచ్చాడు. సైకిల్కి వాడు లాక్ చేయలేదు, స్కూటర్కి మరి వాడు పెట్టాడు చూడలేదు, లోపలికి సైకిల్కి తాళం మా గురువు గారు చూసుకుంటారు. జవాబు సైకిల్ బయట పెట్టాడు, ఆశ్రమం బయట. ఎవరు చూసుకోవాలి? ఆయన సైకిల్ వాళ్ళు గురువు గారు చూసుకుంటారు.
అంటే ఇప్పుడు గురువుగారు లోపల ఉండాలా బయట సైకిల్ దగ్గర కాపులా కాలేదో నాకు అర్థం కాలే. మీరు వెళ్ళండి ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే దగ్గరకు అక్కడికి సైకిల్ తాళం వేయకుండా మీరు చూసుకోండి సార్, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను అనే దమ్ము ఉందా మీకు? ఉందా? ఎంత నీచంగా భగవంతుడిని కింద పడేశామో అర్థం చేసుకోండి. అందుకు నేను చెప్తున్నాను. కానీ గురుదేవుడు ఏంటి, అసలు జీవనాన్ని దేవతగా మీరు గుర్తించండి. ఎందుకు చూడండి, బ్రెయిన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బ్రెయిన్లో ఐన్స్టీన్ బ్రెయినే 7%. ఇంకా మన బ్రెయిన్ ఎంత ఉంటుందో మనకు తెలియదు, కానీ ఈ 3 భాగాలు మనలో ఉంటాయి. ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి విచిత్రత ఏంటి అంటే, మన కుటుంబాలలోని 20 ఏళ్ల కిందట పుట్టిన పాప, ఇప్పుడు పుట్టిన పాప బ్రెయిన్లో తేడా ఉంటుందా? 20 ఏళ్ల కిందట ఉన్న బ్రెయినే ఈ పాపకి ఉందనుకుంటున్నారా మీరు? నా క్వశ్చన్ అర్థమైందా? మారిందా? పుట్టకముందే మారిపోయింది కదా. దాని తర్వాత ఇంకా బాగా సైన్స్ డెవలప్ అయిపోయి పుట్టే పిల్లలు ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని దేని ఆధారంగా జీవించటం మొదలెడుతున్నాడు? తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బ్రెయిన్తో. క్లియర్? అందులో 3 భాగాలు ఉంటాయి. ఆ లోపల ఉన్నటువంటి భాగము చాలా జాగ్రత్తగా పరిచయం చేసుకోండి. ఇది కూడా ఇంక్లూడ్ అయింది. దీన్ని రెప్టిలీనియన్ బ్రెయిన్ అంటారు. సర్ప మస్తిష్కము. రెప్టైల్స్ అంటే పాములు, పాకేవి. దానిపైన ఇంకొక లేయర్ ఉంది, మెమాలి. కింద వదిలేసి చూడండి, ఎక్కడికి వెళ్తుందో కూడా చూడండి. రెండు లేయర్స్. ఈ మధ్యలో ఉన్నది రెప్టిలియన్, ఈ పైన ఉన్న కూడా మెమాలియన్. అంటే మాతృత్వము గల, సంతానము ఇచ్చేది, పిల్లలకి పాలిచ్చేది, ఆవు, మేక, ఇవన్నీ మెమాలియన్ బ్రెయిన్స్. మనకు ఉన్నది ఈ ఇద్దరికి లేనిది ఏంటంటే ఇది మళ్ళా ఒక పొరలాగా ఏర్పడుతుంది. మొత్తం ఈ పొర వెన్నుపూసలోకి వెళ్ళిపోతుంది. మన కన్ఫ్యూజ్ అవ్వలేదు. మెడ నుంచి ఈ 3 పొరలు వెన్నుపూసలోకి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ అంతా కూడా, వెన్నుపూస కూడా బ్రెయిన్లోని భాగమే. అది చాలామందికి ఈనాడు తెలియదు. కానీ మీరు చూస్తే ఈ సైంటిస్ట్ చెప్పింది తీసింది, పైన పేరు కూడా ఇచ్చాను. ఈ బ్రెయిన్ ముఖ్యంగా ఈ ఏరియాలో మనం జీవిస్తాం. మన జీవితం అంతా ఈ ఏరియాలోనే. ఈ ఏరియా దీన్ని ఫ్రంటల్ లోబ్ అంటాం. ఈ భాగం అంటే ఈ భాగం పైన కాదు మీరు చూడాల్సింది, లోపల ఉన్నటువంటి బ్రెయిన్. అక్కడ ప్రారంభం మార్చుకోవచ్చు. ప్రారంభాన్ని మీరు పూర్తిగా మార్చేసుకోవచ్చు. పరమ పూజ్య గురుదేవులు ఒక మాట చెప్పారు, ఓపెన్గా ఇది అందరికీ చెప్పమని చెప్పారు. పురా సంచిత ప్రారంభ కర్మ ఈనాడు పుట్టిన వ్యక్తులకి లేదు. మీరు పిచ్చివాడు ఏదైనా జరిగితే ప్రారంభ కర్మ అనుకోవద్దు. ఆ లెవెల్ వ్యక్తి ఇచ్చినటువంటి మాట. అంచేత ఏదైనా సంఘటన జరిగితే ప్రారంభం అనుకోకండి. అనుకుంటే తప్పను. సంచిత కర్మ పాజిటివ్ మాత్రమే మిగిలింది. సంచిత కర్మ అంటే నెక్స్ట్ బర్త్లో రావాలి, ఈ జన్మలో. ప్రారంభ కర్మ ఎక్కడి నుంచి వస్తుంది? పెద్ద గురువు చెప్తున్నారు. మీరు పిచ్చేవాళ్ళు, ఆ ప్రారంభ కర్మే మిమ్మల్ని కొంప ముంచుతోంది అంటే నేను ఎప్పుడూ స్వయంగా చూసి ఆ ఎక్స్పెరిమెంట్ చేయలేదు, కానీ గురువు గారు ఉదాహరణ ఇస్తూ ఉంటారు. నేను ఎప్పుడూ చేసి చూడలేదు. కోడి దాని ముక్కుని ఇలా ఉంచి అక్కడ ఒక గీతలా గీసేయండి, అది తలపై కట్టదు, కట్టేసి ఉంటుంది. ఫ్యాక్ట్ ఎంతో నాకు తెలియదు, కానీ మన ఫ్యాక్ట్ కూడా అంతే.
మన ఈ శరీరానికి, ఈ సమాజానికి, ఇప్పుడున్న పరిస్థితులకి మీరు లోనైపోయి ఉన్నారు అనే భ్రమలో మీరు జీవిస్తున్నారు. భ్రమ కావడం చేయడు, ఏ గురువు ఏం చేయడు, ఎవరు ఏం చేయడు. భ్రమ పడుకోకూడదు. నేను కథ వెళ్ళాను మొన్ననే. సూపర్ స్పెషాలిటీ లివింగ్ సెంటర్, హోలిస్టిక్ లివింగ్ సెంటర్. హోలిస్టిక్ అంటే ఈ 3 బ్రెయిన్స్ కలిస్తే వచ్చేటటువంటి సెంటర్ని సైకలాజికల్ భాషలో హోలిస్టిక్ అంటారు. మన భాషలో త్రిపద గాయత్రి అంటాం. అందులో ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఎలా పేషెంట్స్ వస్తారు, ఆయన డాక్టర్, ఎండి డాక్టర్, ఇది కూడా నేర్చుకుంటున్నాడు, చాలా బాగా నేర్చుకుంటున్నాడు. ఆయన తనకు వచ్చిన ఒక కేసు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకడు వచ్చి నా కడుపులో పిల్లి ఉందండి అని. చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళారండి. అంటే ఈ లైన్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో ఆయన, దానికి నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాడు. ఏముంది కడుపులో? మనకి కడుపులో ఎలకలు అప్పుడప్పుడు పరిగెడుతూ ఉంటాయి, పొద్దున్న టిఫిన్ చేయకుండా. అప్పుడే ఎలకలు పరిగెట్టచ్చు, ఓకే. కానీ ఆయనకి ఎలకల్ని చంపేసే పిల్లే దిగింది ఆయన కడుపులో. సరే, చాలా చోట్ల ఏంటంటే ఏమీ లేదే, ఇవాళ పర్ఫెక్ట్ అంటున్నారండి, కానీ పిల్లి ఉందంటే. సరే, ఈయన డాక్టర్ కదా, ఆయన అసిస్టెంట్ని పిలిచి ఈయనకి ఆపరేషన్ చేయాలి, చాలా సీరియస్ కేసు. మరి రేపు మీరు ఇప్పటి నుంచి ఈవెంట్ నుంచి ఇవ్వండి, ఖాళీ కట్టుతో రేపు పొద్దున్నారండి, మీకు ఆపరేషన్ చేసేస్తాము. ఆపరేషన్ చేసేస్తా ఉన్నాక తన అసిస్టెంట్తో చెప్పాడు, ఎలాగో మొత్తమంది ఇస్తావు కదా, మొత్తమంది ఇచ్చాక కాస్త కడుపు మీద అట్లా ఇక్కడ మీరు కాస్త చేస్తున్నట్టు చేసి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఒక నల్ల పిల్లిని వాళ్ళ ఇంట్లో ఉండే ఆ చుట్టుపక్కల నల్ల పిల్లిని తీసుకొచ్చి చంపేసి దాన్ని చూపించండి. సరే, ఆపరేషన్ అయిపోయింది. 3 గంటలు మొత్తం ఉంచాల్సి వచ్చింది. పెద్ద ఆపరేషన్ కదా. సరే, ఆయన టైం అంతా చూసుకుని అన్నగా, మీరండి కరెక్ట్ డాక్టర్, మరి నా పిల్లిని చూపించండి అంటే నల్ల పిల్లి. అదేంటండి, నా కడుపులో తెల్ల పిల్లి ఉంది కదా, మీరు నల్ల పిల్లి తీసుకొచ్చారు, ఇప్పుడు ఎంత అన్నారు. మీకు తెలీదు, కడుపులో ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. బయటకు వచ్చేసాక అది ఇప్పుడు మనుషులు వాళ్ళు నల్లబడిపోతారు కదా, అలా అయిపోయింది. అదే నేను ఆయన వ్యవస్థాయిలో పడ్డాడు, ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ భ్రమ ఏ డాక్టర్కి తెలియడు, ఏ గురువుకి తెలియదు. దాని గురించి ప్రారంభ కర్మ మీకు లేదు. సంచిత పురాకృత పాజిటివ్ కర్మ ఉంది. నువ్వు ఈ ప్రారంభ కర్మ భ్రమలో ఉంటే ఆ పుణ్యకర్మ నీకు హెల్ప్ చేయదు. దానికి మనం ఒక భ్రమ ఏర్పరచుకున్నాం, మొక్కుకుంటే ఆ భ్రమ పోయింది. నీ పాజిటివ్ సంచిత కర్మలో దిగింది, నీకు ఆ లాభం వచ్చింది. నువ్వేమనుకుంటావు, నేను మొక్కుకున్నాను కదా. కరెక్టే, రెండు రైటే, ఆ భ్రమలాగే. ఆ తర్వాత వాడి కడుపు నేను అడిగాను, ఆయన తర్వాత బయటకు చెప్పేది వాడు ఎలా ఉన్నారు, ఈజ్ క్వైట్ నార్మల్ అని వాడికి ఈజ్ ఆల్ రైట్, వాడి తీసాను కదా. యాజ్ సింపుల్ యాజ్. ఆయన అడగండి, మీరు వెళ్తే ఈ కథ ఆయన ఇంకా పాలిష్గా చెప్తాడు. అనుభవించిన వ్యక్తి కదా. ఆ భ్రమ ముందు వెళ్ళిపోకూడదు. దేవుడు పూజలు చేయడం వల్ల, మొక్కుకోవడం వల్ల పోవటం అనేది కాదు. ఇంకేదంటే మీకు పురాకృత పుణ్య సంచిత కర్మ లేకపోతే శ్రీకృష్ణుడు కూడా ఏమీ చేయలేడు. ఏం చదువుతారు మీరు పుస్తకాలు? ద్రౌపది వస్త్రాపహరణ చదువుతారు. ఈవిడ పెద్ద పోజు కొట్టింది, కుదరలే. అప్పుడు పిలిచింది ఆయన, రాలే. హృదయనాథాన్ని పిలిస్తే అప్పుడు కదిలేడు. కదిలే కూడా ఒక సెకండ్ ఆగాడు. ఎందుకు ఆగాడు? చీర ఇవ్వటానికి ఇప్పుడు ఏదైనా చేసిందా ఇదివరకు అంటే గుర్తొస్తుంది. ఒకసారి వేరు దిగిపోతే ఆయనకి శ్రీకృష్ణుడికి తన పట్టు చీర చింపి, ఏ చీర చెప్పింది? పట్టు చీర ఇచ్చింది.
ఎక్కడో మూలపడున్న చెత్త చీర తీసుకొస్తే ఏమి ఇచ్చేవాడు? చెత్త చీరలు ఇచ్చేవాడు. నీ కర్మలే ఫలితాలు ఇచ్చేవి. కానీ గురువు ఏం చేయగలడు? మ్యాగ్నిఫై చేయగలడు. కానీ వస్తువే లేకపోయి మ్యాగ్నిఫై చేసి పెడితే ఏమి పెద్దదవుతుంది అక్కడ? ఏం లేదు అక్కడ పెద్దదవుతుంది. కానీ ఓ చిన్న మంచి పని చేసి ఉంటావు అనుకో, మ్యాగ్నిఫై చేస్తే దట్ గురించి. కానీ సంచిత కర్మ ఉంటుంది. అది ఉంది నాయన, అదే మిగిల్చావు. ఇప్పుడు మీరు చేసిన ఏ వెధవ పనైనా ఈ మాట విన్న క్షణం నుంచి మీరు వదులుకోండి, అంతకంటే మేమేమీ చేయలేము. నువ్వు బయటకు రావాలి ఆ భ్రమ నుంచి. నాకు ఈ బంధాలు ఉన్నాయండి, నాకు ఆ బంధాలు ఉన్నాయండి, అమ్మాయి పెళ్ళి అవ్వాలండి, అబ్బాయికి అది ఉద్యోగం రావాలండి, అది ఏదో రావాలండి, ఏర్పరచుకో బంధాలు. ఎవరు ఏర్పరచుకో. నువ్వు వదిలేస్తే చాలా స్పష్టంగా గురువుగా చెప్తారు, ఆ బాధ్యత నాది. ఈ ఎస్ఏ చదివిన ప్రతివాడికి చెప్తున్నాడు. ఆయన ప్రకారం ఇది ఈనాడు మానవ శరీరం ధరించి ఉన్న ప్రతి వ్యక్తికి ఇది కరెక్ట్. కానీ ఆ కోతులకి కూడా హనుమంతుడు కూడా పుట్టినప్పటి నుంచి ఆ శక్తులు ఉన్నాయి. కానీ ఎక్కడున్నాడు? ఋషముఖ పర్వతంలో సుగ్రీవుడు ఇతను ఉంటాడు. రాముడు భార్య పోయింది, వెతుక్కుంటూ వస్తున్నాడు. వాళ్ళేమనుకున్నారు? వాళ్ళ యొక్క గుప్తచరులేమో మమ్మల్ని చంపటానికి వచ్చారేమో అనుకున్నారు. సరే కలిశారు. కలుస్తున్నప్పుడు హనుమంతుడు శక్తి ఉంటే ఉపయోగించుకోగలిగి ఉంటే వాళ్ళని అప్పుడే చంపేసేవాడు కదా, చంపేవాడు కదా. ఎందుకంటే మీ శక్తులు మీకు ఉపయోగపడవు. పోలీసు వాడికి పిస్టల్ ఇచ్చామని చెప్పి ఎవరు కనిపిస్తామని కాల్చేస్తామా? ఎవరిని కాల్చాలి? అదే మీకున్నాయి శక్తులు. కానీ ఆ శక్తులు ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకోవడం మొదలెట్టాడు హనుమంతుడు. గొప్పని ఏం చేయగలిగాడు? సముద్రాన్ని దాటగలిగాడు, సంజీవిని పర్వతాన్ని తాగలిగాడు, మందిని కలిగాడు. కానీ మీ పని చేస్తే కాదు, గురువుల పని చేస్తే. అంటే మీ ఉద్దేశం ఏంటి? హనుమంతుడు సరే పెళ్ళారు లేదు ఆయనకి, మిగతా వాళ్ళందరికీ భార్య పిల్లలు అందరూ ఉన్నారని వాళ్ళందరినీ వదిలేశారు. వాళ్ళు వదిలేసిన చదివారు ఎక్కడైనా మీరు? వదలలే. వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు, ఈ పని చేస్తున్నారు. మిమ్మల్ని అదే అడుగుతున్నారు, మీరు ఎక్కడుంటే మాకేంటి? ప్రతి చోట నా వర్కర్స్ కావాలి కనుక ఎక్కడుంటే అక్కడే చేయి, కానీ నా పని కూడా చేయి. గంటలు చేయకండి, రోజుకి ఒక గంట ఈ పని చేయండి. ఏ పని చేయాలి? మీ గోత్రాలు మార్చుకోవాలి. మొట్టమొదట ఆ ఋషులు ఏం చెప్పారో అందులో ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి పనులు. అందులో ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోండి, ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాడు కలవండి. దాని తర్వాత ఏం చేయాలి? చాలా ముఖ్యంగా జీవన దేవత సాధన నేర్పాలి మనుషులకి. దేవత్వం నీలోనే ఉంది. అందుకని చెప్తున్నారు మీరు దేవతలని. మిమ్మల్ని దేవతలని చెప్తాం, మళ్ళా దేవతలు మీరు కీర్తించడం ఎందుకు? కానీ దేవత్వం పొందాలి అంటే ఓ స్కూల్ ఉండాలి, అది దేవాలయం. విద్యాలయానికి వెళ్ళి విద్య ఎలా నేర్చుకుంటారు? దేవాలయానికి వెళ్ళి ఏం చేయాలి? మీరు దేవతల్ని పూజించరు, మీరు దేవతలే. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన వాడు బయటకు వచ్చాక స్టూడెంటా ఇంజనీరా? మెడికల్ కాలేజీలో జాయిన్ అయినవాడు బయటకు వస్తే డాక్టర్ కదా. మరి దేవాలయానికి వెళ్ళి బయటకు వస్తే మీరు ఏమవ్వాలి? మరి దేవాలయాలు ఇప్పుడు ఇలా ఉన్నాయా? అసలు దేవతల గురించి మీకు తెలుస్తోందా? కానీ గురువుగారు ఏమంటున్నారు? యు ఆర్ రైట్ ఫర్ ఇట్. అసలు మీరు పుట్టింది అది, ఆ దేవత్వాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. దానికి ఆయన తీర్థ సేవలను ఎలా చేయాలి? తిరుమల, షిర్డీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది.